కడపంటి పోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంటి దాకా వచ్చిపోవా అన్నదట వెనకనుకోగామె. అగో అట్లనే ఉన్నది మంత్రి కొండా సురేఖ అక్క కథ. వివాదాలను వీలైనంత వరకు హ్యాండ్ బ్యాగుల్ని పెట్టుకొని తిరుగుతున్నట్టున్నది అక్క. నిన్న మనవరాలు బర్త్డే పార్టీని మస్తు గ్రాండ్గా చేసింది మంత్రి సురేఖ. ఇక ఇన్స్టా లైవ్లోకి వచ్చింది. అవతల పార్టీ లేదా మేడం అంటే ఎందుకు లేదు? ఎవ్వరు ఎక్కువ ఎగురితే వాళ్ళకి అన్ని బీర్లు బిర్యానీలే, తగ్గేదేలే. ఆడ మురళి ఇప్పటికే బీర్లు వంగిస్తున్నాడు, ఈడ మేం ఏరులే పారబోస్తున్నాం అని కూడా మాట్లాడబట్టింది. ఈరోజు మా అందరికి కూడా పండగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ ఎంజాయ్ పారుతుంది. అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము. ఆల్రెడీ వరంగల్ కొండ మురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ కొండ సురేఖ హైదరాబాద్. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక మంత్రి ఉండి ఎంత ఎగురితే అంత బీర్లని ఎంకరేజ్ చేస్తుంది. అది తప్పు కానప్పుడు ఇంట్లో దోస్తులతోటి చుట్టాలను పిలుచుకొని దావత్ చేసుకుంటే తప్పెట్లయింది? ఏటీఆర్ ఇంటోళ్ళని ఎంత బదనాం చేసిరు. ఆప్కరోళ్ళ తన పర్మిషన్లు తీసుకోవాలి, పోలీస్ స్టేషన్లో పర్మిషన్లు తెచ్చుకోవాలి, చేసుకోవాలి, చెప్పులు వేసుకొని చేసుకోవాలి అని మంత్రి పొన్నం సార్ తెగ రూల్స్ మాట్లాడిండు కదా. మరి ఇప్పుడు కొండా సురేఖ మనవరాల పార్టీకి కూడా మద్యం కోసం పోలీస్ స్టేషన్లో ఆబ్కారీ స్టేషన్లో అనుమతి తెచ్చుకొని చేస్తుర్రా? రూల్స్ అన్ని పాటించిర్రా? జవాబు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. దావతులు ఎవరు చేసుకోరు కానీ బాధ్యతాయుతమైన పదవులు ఉన్నోళ్ళు కూడా ఇట్లా సోయి మర్చి ఎంత ఎగురితే అంత తాగుడని ఎంకరేజ్ చేస్తుండేంది. ఏమైనా చూసినాం ఐసొంటి? పవర్లకు రాగానే కాంగ్రెస్ వాళ్ళకి కాళ్ళు నేళ్ల మీద ఉంటలేవా ఎట్లా అని తెప్పి పొడుస్తున్నారు నెటిజనాలు.